అండ్ చాలా ఒకటేంటంటే వాట్ యాజ్ ఐ స్పీక్ విత్ యూ, కామన్గా ఎలా ఆలోచిస్తారు అంటే హార్డ్గా పొలిటికల్గాను కాదు, బట్ అట్ ద సేమ్ టైం మరీ తప్పించుకున్నట్టు కాదు, మధ్యలో అందరూ మధ్యలోనే ఉంటాయి ఎక్కువ మంది. అంటే దే అండర్స్టాండ్ ద హోల్ డైనమిక్స్ అండ్ బట్ యట్ ఒక స్టాండ్ తీసుకోవడం అక్కడ ఉన్న శ్యామల. సో ఐ థింక్ యూ విల్ కనెక్ట్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ when you will make a lot of difference to your own dream. Thank you. And also to, I'm sure, to whoever you want to support. ఇప్పుడు ఏంటి ప్రచారానికి బయలుదేరుతున్నావా? రేపు పిఠాపురం వంగగీత గారి దగ్గరికి వెళ్తున్నాం. వంగగీత గారు చాలా అంటే ముందు కొత్తలో ఏమన్నారంటే అందరూ మాకు పొలిటికల్ లైన్ ఉంటాయి కదా అనలిస్ట్లను అడిగితే నిజమైన వకీల్ సాబ్ ఇవిడని, బికాస్ షీఈ్ యాక్చువల్లీ లాయర్ కదా. అవును అవును, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, డైనమిక్ లేడీ, డైనమిక్ అట. మాది కాకినాడ. సో వంగగీత గారు నాకు అసలు చిన్నప్పటి నుంచి తెలుసు, అంటే ఆవిడ జిల్లా పరిషత్ చేసినప్పటి నుంచి తెలుసు, ఎందుకంటే మా మమ్మీ నర్స్ అనమాట. ఆవిడకి ఇంటికి వెళ్ళి ఇంజెక్షన్స్ అవి చేసేవాళ్ళం. కాకినాడ అంటే ఆయన మీరు, కాకినాడ అంటే అమ్మది మళ్ళీ గుంటూరు, అత్త వాళ్ళది చీరాల, అసలు మొత్తం అన్ని అలా కలిపి ఒక భాష వచ్చింది. లేకపోతే లేదండి అలాగే అంటే వాళ్ళందరూ వీళ్ళకి వేస్తారండి అటు వెళ్ళి అంటుకుంటే వచ్చేస్తుంది కదా అది. సో ఐ విల్ వెయిట్ టు సీ యు ఇన్ యాక్షన్. థాంక్యూ అక్క. చక్క శ్యామల మరి కండువా కప్పుకొని చూడలేదు నేను. అవునా? ప్రచారాలు అలాగే చేస్తున్నా నేను అంటే చూడలేదంటే ప్రత్యక్షంగా నువ్వు యాక్టివ్ గా బరిలోకి దిగి స్పీచ్లు ఇస్తావా? అక్క అసలు ఏం మాట్లాడుతున్నారు అక్క మీరు, మనం జనాలకు చెప్పాలి, గట్టిగా చెప్తేనే ఎక్కుతది. So I'll wait to listen to your speech, Shamla. Thanks akka. Wishing you all the best and all blessings to you. And if you're నేను ఒక చిన్న కథ చెప్పి నేను ఇంటర్వ్యూ ముగిస్తాను. అయ్యో తప్పకుండా. Yes. Because డెఫినెట్ గా చెప్పాలి కదా. ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక ముసలి తోడేలు ఉంది. ఆ ముసలి తోడేలుకి వేటాడే ఓపిక కొంచెం నశించి తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఆ ముసలి తోడేలు తన ఆహారాన్ని దానికి తెచ్చిపెట్టడం కోసం ఒక గుంటనక్క సహాయం కోరింది. ఆహా. ఆ గుంటనక్క దీనికి హెల్ప్ చేయకపోతే ఇది నన్ను ఎక్కడ ఆహారంగా తినేస్తుందో అని చెప్పి ఆ తోడేలు చెప్పిన మాటలన్నీ వింటూ ఆ తోడేలు చెప్పినట్టుగా దానికి ఆహారం తెచ్చిపెట్టే ప్రయత్నంగా తోడేలకి బదులు ఈ గుంటనక్క మొత్తం అడవంతా తిరుగుతోంది. తిరిగి కనిపించిన జంతువులందరికీ చెప్పి ఈ తోడేలకు ఆహారంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. కొన్ని వింటున్నాయి, కొన్ని తెలివైన జంతువులు వినట్ల. పాపం ఈ గుంటనక్క మాటల్లో పడి ఒక బుజ్జి కుందేలు ఒకరోజు దొరికిపోయింది. తోడేల దగ్గరికి వచ్చింది. ఏం చెప్పారు వాళ్ళిద్దరూ ఈ బుజ్జి కుందేలకి, నిన్ను అసలు ఉద్ధరించేస్తాము, అసలు నువ్వు మాతో ఉంటే మా మాట వింటే అసలు నీకు రాజభోగాలు కట్టబెట్టేస్తాము, అసలు నువ్వే నీదే అడవంతా అని చెప్తోంది. ఈ బుజ్జి కుందేలు విని సరే ఓకే 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 చంకలు గుద్దుకునిలా వావ్ ఓకే ఓకే అని చెప్పి వచ్చేసింది ఈ తోడేల దగ్గరికి. వచ్చేసి కుందేల్ని చూడగానే ఆకలితో ఉన్న తోడేల మీద పడి దాని చెవులు కొరికేసింది. కుందేలుకి ఏం అర్థం కాలేదు. ఒక్క నిమిషం ఏమవుతుంది అసలు, ఏంటి నాకు చెప్పింది ఏంటి, ఇక్కడ నాకు జరిగింది ఏంటి, నా చెవులు వస్తారేంటి అని చెప్పి అది పారిపోతుంటే గుంటనక్క ఆపి, నీకు మేము ఒక పెద్ద కిరీటం పెట్టాలనుకుంటున్నాము, ఆ కిరీటం ఇలా నీ మీద కూర్చోవాలంటే చెవులు అడ్డంగా ఉన్నాయి, అందుకని ముందు దాన్ని కోసేస్తాము అని చెప్పారు. మళ్ళీ పిచ్చుకుందేలు ఆ మాట నమ్మి సరే మళ్ళీ వెళ్ళింది తోడేల దగ్గరికి. ఈసారి ఆ తోడేలు వెనకాలను తోక కొరికేసింది. కొంచెం ఎక్కడో కొట్టింది. రెండోసారి ఎదవలవరు కదక్క కొట్టి సరే మళ్ళీ పారిపోయింది. మళ్ళీ ఈ గుంటనక్క వెళ్ళి మళ్ళీ చెప్పి, అలా కాదు మరి సింహాసనం ఒకటి అరేంజ్ చేశాము, నువ్వే కదా మరి మాకు ఇంక అన్నీ, నేను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి మేము, నీ తోక అడ్డుంటే ఎలా, కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా సింహాసనం మీద, అందుకని ఖర్చు చేసాం అంతే, అంతకంటే ఏం లేదు, రా అని చెప్పి తీసుకెళ్ళి. ఇంకా తోడేళ్ళకి మొత్తానికి అర్థమైంది మనకి ఇంక దొరికేసింది, చెవులు కోసిన తోక కట్ చేసిన మళ్ళీ వచ్చింది ఇది. ఈసారి ఇంకా మొత్తం ఇక్కడ కొరికేసింది. ఇంకా అర్థమైపోయింది ఆహారం దొరికేసింది మనకి, అమ్మయ్య అనుకున్నారు గుంటనక్క తోడేలు ఇద్దరు. సరే మొత్తం కోసేసి తీసుకునిరా తిందాం ఇద్దరం అని చెప్పింది. ఈ గుంటనక్క వెళ్ళి కట్ చేసి ఆ బ్రెయిన్ పార్ట్ తినేసింది. ఏంటి మళ్ళీ ఇందులో మళ్ళీ అక్కడ తోడేలు ఏం చెప్పింది, అన్ని కట్ చేసి తీసుకురా నా దగ్గరికి ఇద్దరం కలిసి తిందాం అని చెప్తే ఒకటి ఇది ఆల్రెడీ నొక్కేసింది, ఒక బ్రెయిన్ తినేసి గుంటనక్క మిగతావి తీసుకెళ్ళింది. అదేమిటి దీని బుర్ర ఏది అని అడిగింది ఆ తోడేలు. ఈ గుంటనక్క చెప్పింది, ఆ బుర్రే గనక ఉంటే మనం చెప్పే మాటలు ఎందుకు నమ్ముతుంది కుందేలు, ఆ బుర్రే గనక ఉంటే 2 సార్లు చెప్పి ఇంత జరిగినా మళ్ళీ ఎందుకు నమ్ముతుంది అంతే కదా అనేటువంటి ఒక క్వశ్చన్ అడిగింది. హహహహ నవ్వుకున్నాయి తోడేలు గుంటనక్క ఇద్దరు. ఇక్కడ తోడేలు ఎవరు, ఆ ముసలి తోడేలు ఎవరు అని నేను అడగను ఎవరిని, ఆ గుంటనక్క ఎవరు
మీ ఆలోచనకు వదిలేస్తున్నా. నేను చెప్పేదల్లా ఒకటే, సరిగ్గా ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి. అంతే. చాలా చెప్తారు, పర్ఫెక్ట్గా జనానికి అర్థమయ్యేలాగా దూసుకెళ్ళిపోయింది పాయింట్. చాలా చెప్తారు, జస్ట్ థింక్ వైజ్లీ. సో అయితే ఇప్పుడు అర్థమైపోయింది నాకు, జగనన్న ఎందుకు ప్రచారాస్త్రంగా శ్యామలకి ఇంత బాధ్యత ఇచ్చి ఉంటారని చెప్పి, ఇంత చక్కగా చెప్పి. అంతే కదక్క, ఇప్పుడు 175 ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం కాదు, 25 ఎంపీలను ఎన్నుకోవడం కాదు, ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ 5 సంవత్సరాల భవిష్యత్తుని ఎన్నుకోవడం ఇది. అది ఇట్స్ నాట్ అబౌట్ 175 ఎమ్మెల్యేస్ ఆర్ 25 ఎంపీస్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ సో. ఇట్ ఈస్ యువర్ ఫ్యూచర్. కరెక్ట్. నెక్స్ట్ 5 years ఫ్యూచర్. 2019 మేనిఫెస్టో, 24 మేనిఫెస్టో చేతితో పెట్టుకుంటూ ధైర్యంగా తిరుగుతున్నారు ఆయన. అవును. 2019 మీకు జరిగితేనే వెయ్యండి అని ఎవడక్క అడిగేది? ఎవరు ఆ దమ్ము లేకపోతే అడగరు ఎవరు. అంతేగా. హీ హ్యాస్ దట్ గట్స్. అండ్ ఎస్, డెఫినెట్గా ప్రజలు ఆలోచిస్తారని అనుకుంటున్నాను, ఆలోచించాలి కూడా. రైట్. శ్యామల సిద్ధమా? సిద్ధం. Thank you so much. All the best to you. Thanks, Akka. Thank you.